అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. దినకరన్ని కారు వేసుకొచ్చాడు. ఎట్లా జరుగుతుంది? కారు వేసి దిగాడు వైట్లో. దినకరన్ని కారు వేసి దిగి దినకరన్న ఇచ్చాడు. వచ్చి అమ్మ నిన్ను నీ దగ్గరికి అర్జెంటుగా పంపమని వచ్చాడు. ఏంటన్నయ్య పరిస్థితి? రాత్రి అమ్మ నీ గురించి ఆలోచిస్తూ పచారులు చేస్తున్నదే కానీ పడుకోలేదమ్మా. వచ్చింది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళమంది ఆయన. అమ్మ ఆ పాట దినకరన్న ఇచ్చాడు. మధు బియ్యం పంపించమన్నట్ట, గోతాలు వచ్చినట్ట, వాడు ఇబ్బందిలో ఉన్నాడు, వెళ్ళి అర్జెంటుగా నేను కలవమంది. ఇప్పుడు నేను 40,000 చెక్ కోటి తెచ్చాను, 20,000 చెక్ కోటి తెచ్చాను, ఈ రెండింటిలో ఏది కావాలి నీకు అన్నాడు. నేను నిజంగా మీద పడలేదే కానీ మీద పడ్డంత ఆదుర్దాత ఆ రెండు తీసుకున్నాను. ఆరిస్తే అట్లా ఉంది, బాధ అట్లా ఉంది. ఆ పాట ఆయన చూడంగానే నాకు అమ్మ వచ్చినంత ఆనందం కలిగింది. అమ్మ అజ్ఞాతంగా మనకి కావాల్సినవన్నీ కూడా కనుక్కుంటుంది, అందులో అనుమానమే లేదు. ఈ సందర్భంలో అమ్మ వజ్రోత్సవం గురించి ఒకటి గుర్తొచ్చింది. చెప్పండి. తప్పు. అమ్మ వజ్రోత్సవం వచ్చింది 60 సంవత్సరాల టైం. వజ్రోత్సవం వచ్చినప్పుడు నేను జిల్లులు మూడిళ్ళే. అంటే వజ్రోత్సవం ఏర్పాటు జరుగుతుండగా నేను ఒక 20 రోజుల ముందర, నెల రోజుల ముందర జిల్లులు మూడిళ్ళే. అమ్మ క్యాలెండర్లన్నీ ప్రింట్ చేసి పెట్టెలు వచ్చేసింది. అమ్మ గదిలో వెళ్ళాను. పిలిచింది, ఇట్రారా పిలిచి అందమ్మా, ఈ వజ్రోత్సవం సందర్భంలో నేను ఎత్తిన పెద్ద బరువు పెట్టబోతున్నారా? చెప్పమ్మా. ఏంటమ్మా? 1 లారీ బియ్యం, 1,00,000 తాటాకు, 1 లారీ సర్వికర్ర, 1 లారీ ఉప్పు, ఇవన్నీ కూడా పంపించాలరా. వీటన్నింటి కింద పెట్టుబడిగా నీకు ఓ పెట్టె క్యాలెండర్లు, ఒక పెట్టె కుంక పొట్లాలు, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ అని రూపాయి చేతిలో పెట్టి, ఇవన్నీ ఎట్లా సంపాదిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, పెద్ద బాధ్యత పెడుతున్నాను నేను ఎత్తినంది. అమ్మ చెబుతుంటే తలకాయ తిప్పి సరేనంటున్నా కానీ అరికాళ్ళలో చెమట పడుతుంది. అమ్మ మాట కాదంటాట్లేదు, సర్వడే. ఎట్ట చేస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. సరే అన్నీ తీసుకున్నాను, సరేనన్నాను, తిప్పుతున్నాను. అమ్మన్నది, ఇంత కార్యక్రమం చేయాలంటే నీకు ఒక కారు అవసరం రాను. నేను అన్నాను, ఇప్పటికే కరణం గారంటే మా వాళ్ళు ఏడిచొస్తుంటారమ్మో నన్ను చూసి, ఇంత మటుకు నీ మాట విన్నా కానీ కారు విషయం మాత్రం అమ్మన్నది ఇంటింటికి వెళ్ళు, క్యాలెండరు కుంకుమ పొట్లవి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చెప్పు, మాలపై హరిజన వాడలు కానీ ఎస్టీ కాలనీలు కానీ అన్నీ వెళ్ళు, ఎక్కడ ఎవరు ఏమిస్తే అది తీసుకురా అని చెప్పి ఫోర్డ్ కారు ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది. ఆ ఫోర్డ్ కారు ఎక్కినప్పుడు నేను ఎక్కటం, ఆగినప్పుడు నెట్టడం, అట్లా తిరిగామని. కారు ఏమైందని నాకు చాలా బిజీ, పెద్ద గ్రామం కరణాన్ని. నేను 24 గంటలు పని ఉండేది. వచ్చే జనం పోయే జనం, ఎప్పుడు చేసింది చిన్న ఉద్యోగమైనా సందడి బాగా జాస్తిగా ఉంది. అందులో పైగా మార్చి నెల, మార్చి నెల అంటే కలెక్షన్స్ అవన్నీ బాగా హడావుడిగా ఉంటుంది. ఆఫీసర్లు వచ్చింటారు, వాకిట్లో ఫోర్డ్ కారు ఆగి ఉండేది. ఈ కారుకి రోజు బోర్డు కిరాయి. నేను ఇంట్లో కూర్చున్నా, లెక్కలు తీసుకుంటూ చిస్తులు రసీదులు రాసుకుంటూ కూర్చున్నాను. ఈ కారు ఏం చేయాలో తెలియక పగలల్లా పనిచేసి రాత్రిపూట ఎవరో నాకు ఆంతరంగంగా ఉండే రైతులు నలుగురిది మొట్టమొదట సాయంత్రం పూట లాంతర తీసుకుని మాలపల్లులు గిరిజన కాలనీస్ అవి కూడా తిరిగితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తెచ్చుకున్నాం. ఎన్నైతే ఇవన్నీ వస్తాయి. ఆ పాట తాటాక్ కోసం వాటి కోసం వెళ్తుంటే అడవుల నుంచి కరణం గారు వచ్చారని పాపం వాళ్ళు చాలా చుట్టుపక్కల గ్రామాల్లో గౌరవం ఉంది, గౌరవంగా చూసేవాళ్ళు. కరణం గారు వచ్చారంటే మన డబ్బు లేకపోయినా మాట కూడా వాడికి 10,000 తాటాకి, వీడికి 10,000 తాటాకి అని ఆర్డర్లు ఇచ్చి భయానాలు ఇచ్చి కొద్దిగా గొప్ప బలాన్ తారీఖు కావాలని చెప్పి ఖాయం చేసుకొని ఇక రాత్రిపూట కారు వేసుకొని రేపెళ్ళ ఆ ఊళ్ళన్నీ కూడా తిరగటం మొదలు పెడితే ఇస్తానన్నవాడు ఇచ్చేవాడు కాదు, ఇవ్వడనుకున్నవాడు ఇచ్చేవాడు. అవన్నీ చాలా పెద్ద చరిత్ర, అనుభవం చెప్పాలంటే కష్టం. అట్లా ఉండేది. అమ్మ అనుగ్రహం వల్ల మన పైస పడకుండా, మనకి నొప్పి లేకుండా ఆవిడ అనుకున్న ప్రకారం ఆవిడ జెండా ఎత్తేంత వరకు బ్రహ్మాండంగా వైభవంగా చేయించుకున్నాను. అంటే మీరు అమ్మ చెప్పినట్లుగా ఈ అమ్మ వజ్రోత్సవ సందర్భంగా మరి 1,00,000 తాటాకు, బియ్యము, తర్వాత కావలసిన కర్ర, ఉప్పు అంతా పంపించారు.
అంటే మీ అన్నారు అనేవాళ్ళు అక్కడ ఉప్పు ఫ్రీగానే వచ్చింది. ఉప్పు అనేవాళ్ళు ఉప్పు లారీ ఉప్పు తీసుకెళ్తున్నావు కరణం గారు, ఈ ఉప్పులోకి పప్పు ఎంత కావాలనేవాళ్ళు. అంటే లారీ ఉప్పు అంటే మాటలు, లారీ ఉప్పులో పప్పు కావాలంటే ఎంత కలపాలి అక్కడ, రావయ్యా చూసుకోమని చెబుతుండేవాడిని నేను. అట్లాగే అమ్మ దయ ఉంటే కాని పని అంటూ లేదని నా పూర్తి విశ్వాసం. అమ్మ అనుగ్రహం తప్పినాడు మనం ఏం వీసం ఎత్తు కూడా మన వాళ్ళ పోసే పొల కూడా కదలదు. ఏమి చేయలేదు. అమ్మ కావాలి గడ్డి పరకను పెట్టి చేయించుకుంటానన్న మాట నిజం. నా విషయంలో అక్షరాల సత్యం. తర్వాత మీరు అమ్మ మీ చేత చేయించుకోవటం వద్దంటాం ఇవన్నీ జరిగినాయి. దీని తర్వాత మీకు పిల్లలు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంలో. ఏంటంటే వజ్రోత్సవం అప్పుడు తాటాకు వాకిట్లో కొట్టలు పడేసింది మా ఇంటి దగ్గర. పడేసి ఉన్నప్పుడు నాకు జ్వరం తగులుతున్నది. జ్వరం తగులుతుంటే నాకు బాగా ఆరాటంగా ఉంది. ఇంత ఆకు పెట్టి తెచ్చి పడేసాము, పుట్టినరోజు దగ్గరికి వస్తున్నది, ఇది చేరేది ఎట్లా, లారీలు రావటం లేదు, ఏంటని నిద్దట్లోనే నడుస్తున్నాను ప్రసాద్. టెన్షన్ అన్నమాట, తలకాయ నరాలు దిగిపోయే టెన్షన్. ఫంక్షన్ దగ్గరికి వచ్చింది, ఆకు కొట్లు ఇక్కడే ఉన్నాయి, ఆకు చేరాలి జిల్లేని ముడి, ఎట్లా చేరాలి అనుకుంటూ వాకిట్లోంచి మా శ్రీరామూర్తి గారు, ప్రసాదరావు గారు వాళ్ళ వాకిలి పక్కనే ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడి దాకా నడుస్తున్నా. ఏంటో లారీ వస్తుంది, ఎదురు వస్తుంది, తీసుకొద్దామని. నిద్దట్లో మీరు ఇది నమ్మశక్యం కాదు, అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక 20 అడుగుల వేసానో పెద్ద లైట్లు వేసుకుని రాత్రి 12 గంటలప్పుడు లారీ వచ్చేసింది ఎదురుగా. సరే ఆ లారీ లోడ్ చేసి తాటాకు లోడ్ చేసి ఎట్లా ఉండేదంటే ఆ తాటాకు లారీ వేసి పంపిస్తుంటే అమ్మను మా ఊరి నుంచి పంపిస్తున్నట్టుగా భావించేవాడు. అంత ఆనందంగా ఉండేది, అంత తృప్తి ఉండేది. అది అనుభవ విమర్శకులకు అర్థమయ్యేది కాదు. ఇది మేం చేసేవాళ్ళం. ఒక్కో రోజున మంచి గుమ్మడికాయ కొట్టి తాటాకంతా లోడ్ చేసిన తర్వాత కర్పూర హారతి పంపించేవాళ్ళం లారీ. కానీ ఆ మొట్టమొదటి లారీలో ఇట్లా వచ్చింది లారీ, నేను వెళ్ళాలి అని కలిగింది. ఆ లారీలో ఇంత లారీ లోడ్ చేసుకుని నేను జిల్లాలో కూడా చేరే ఎక్కి లారీలో ఎక్కి తాటాకు లారీలో వెళ్ళటం మాట అడుగడుగు అవుతుంది. ఎక్కడికక్కడ ఆకు జారిపోతుంటుంది, కింద పడిపోతుందని భయం. అది లోడ్ చేయడానికి 5-6 గంటలు పడుతుంది, ట్రావెలింగ్ కూడా చాలా టైం పడుతుంది. ఆ లారీ అమ్మ వెళ్తుందని కదా మా భావం. ఆ లారీలో ఎక్కాం, వెళ్ళిపోయాం. సరే అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేరే కదా జిల్లాలో మూడి, అమ్మ దగ్గరికి వెళ్తున్నాం, కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఎక్కేటప్పటికి రొప్పు వచ్చింది నాకు. అమ్మ అట్లా మా పైన వాత్సల్యాలయంలో పెద్ద గదిలో కుర్చీలో కూర్చుంది. ఏమిట్రా అంతరాకం రొప్పుతున్నావు అన్నమ్మ. అమ్మ ప్రమేయంతో తీసుకెళ్ళింది ఆ రోజున. రొప్పుతున్నావు అనగానే ఏం లేదన్నా. ముందు అర్జెంటుగా సత్యాన్ని పిలుచురమ్మని. డాక్టర్ సత్యం అక్కడే ఉన్నాడు, కబురు చేసి వీడికి అర్జెంటుగా ట్రైరెడ్సాల్ ఇంజెక్షన్ చేయించడానికి. ఇంజెక్షన్ పేరు కూడా గుర్తుంది నాకు. ట్రైరెడ్సాల్ అని ఇంజెక్షన్ ఒకటి చెప్పించి వెంటనే చేయించింది నాకు. అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటో అది మా అమ్మకి తెలియాలి, మనకు తెలియదు. వెంటనే ఇమ్మీడియట్గా చేయించి సాయంత్రం వెళ్ళొస్తానమ్మా, మళ్ళీ నాకు అక్కడ బోల్డ్ పని ఉంది కదా, తాటాకు చాలా ఉంది, సాయంత్రం వెళ్ళొస్తాను. నేను చెబుతున్నాను కదా ఈ పూట ఆగమని. కాదులేమ్మా నాకు అక్కడ పని. మన మానవత్వం అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, అమ్మ దగ్గర చనువు ఏర్పడి అమ్మ స్వతంత్రంగా మాట్లాడేటప్పుడు అమ్మ మనకి చెప్పటం మానేసి అమ్మకి మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది నా అనుభవంలో. ప్రతి వాళ్ళ అనుభవం అదేలేండి. ఇంకొక అనుభవం కూడా ఏంటంటే, అమ్మ ఏదైనా మన చేత పని చేయించుకోదలుచుకుంటే అమ్మ మనం అడగకుండా మనమే అమ్మని అడిగట్టు కూడా చేస్తాం. అమ్మని నేను ఈ పని చేసే అవకాశం నాకు ఇవ్వమని మనం అడుగుతాం, అమ్మ చెప్పదు. అట్లాంటి అనుభవం కూడా ఉంది. సరే ఆ సాయంత్రం పూట అది ఆ సందర్భం ఏదంటే రవివారం సందర్భం వస్తుంది ఇక్కడ. అంటే సాయంత్రం వద్దుంది కాదు వెళ్ళాలన్నా. సరే వ్యాన్లో ఎక్కాను, ప్రెస్ దగ్గర దిగింది. అది వరకు ప్రెస్ ఉండేది, అక్కడ ప్రెస్ దగ్గర ఆగాం. అక్కడ దిగేటప్పటికి మాతృశ్రీ ప్రింటర్స్ దగ్గర బాపట్లో వ్యాన్ ఆగింది. ఆ వ్యాన్ దగ్గర దిగేటప్పటికి మా బాబాయ్ గారు, మా చింతాత గారు, ప్రసాదరావు గారు, శ్రీరామూర్తి గారు తండ్రి వెంకటరమణారావు గారు, వారు ఇద్దరు ఆగి ఉన్నారు అక్కడ. వారు ఎందుకు వస్తున్నారంటే అప్పటి వరకు కూడా రవి వివాహం గురించి వాకప్ జరుగుతుంది. దాంట్లో మా ప్రధాన పాత్ర మా శ్రీరామూర్తి అని చాలా తిరిగాడు దానికోసం. మా చింతాత గారు నా మీద కొంచెం విశ్వాసం ఉండేది. నేను దిగేటప్పటికి ఇద్దరు, మా బాబాయ్ గారు, తాతయ్య గారు ఇద్దరు అక్కడ నుంచుని ఉన్నారు.
వాళ్ళు అప్పటికే రవి మ్యారేజ్ వ్యవహారంలో ఇక్కడ సందర్భం ఒకటి మర్చిపోయినాను చెప్పాలి. మా అమ్మకి తీవ్రమైనటువంటి కోరిక, మా కుటుంబంలో ఎవరినైనా సరే అమ్మ కుటుంబంలో అమ్మ బిడ్డల్లో ఎవరికన్నా ఇవ్వాలి అని. అంతకుముందు ఏదో అనుకుంది, అది కుదరలేదు. ఈ రవి విషయంలో బాగా అమ్మ దగ్గర ఆవిడ ఉండటం మూలన అవకాశం దొరికినప్పుడల్లా అమ్మని కోరుతూ ఉండేది అనుకుంటా. అమ్మని అప్పుడు అమ్మని మా అమ్మగారి కోరిక ప్రకారం మా బాబాయ్ గారి పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, మా మేనత్త గారి ఆడపిల్లలు 2, 5గురిని కూడా అమ్మ చూడటం కోసం అని తీసుకెళ్ళాం. అమ్మ ఈ 5గురిలో నా భార్య నేను ఇద్దరం కలిసి 5గురిని తీసుకెళ్ళిన తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ వైదేహిని సెలక్షన్ చేసుకున్నట్టే లెక్క స్వయంవరంలో. ఇంతమందిలో అమ్మ వైదేహిని సెలక్షన్ చేసుకుంది. మీ బాబాయ్ గారు అమ్మాయిని సెలెక్ట్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. అంత మటుకు ఆగింది. సెలక్షన్ చేసుకున్న తర్వాత ఈ రాయబారం నడపటంలో ముఖ్యమైన వ్యక్తి నాతో పాటు చదువుకున్నటువంటి మా శ్రీరామ్మూర్తి బాబాయ్. వాడు రాత్రిళ్ళు పగళ్ళు అనకుండా ఎట్లా తిరిగాడో అడవులది చుట్టూ, మా బాబాయ్ చుట్టూ చెప్పడానికి లేదు. చాలా కష్టపడ్డాడు. కష్టపడి మొత్తం మీద ఒక దారికి తెచ్చాడు. మా బాబాయ్ గారు అది పెద్ద సంబంధం, మనం తట్టుకోలేమని కొంచెం భయపడ్డాడు. భయపడ్డప్పుడు ఆయన నచ్చజెప్పి ఏం పర్వాలేదు, మేము అందరం ఉన్నాం, నీకేం పర్వాలేదు ధైర్యం చెప్పి ఎట్లా ఆయన అంగీకరింపజేసి వైదేహి ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వైదేహి సెలెక్షన్ చేసుకున్నాం. తర్వాత ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత కానీ నా చిన్నతనంలో వైదేహిని అమ్మ ఎందుకు సెలెక్ట్ చేసుకుందో నేను తర్వాత ఎప్పుడు అనుకుంటూ ఉంటా. వైదేహిని సెలెక్ట్ చేసుకుని వైదేహికి మా సిస్టర్స్లో కానీ మా మేనత్ గారి పిల్లల్లో కానీ చాలా ఓర్పు గల పిల్ల, చాలా ఓర్పు గలది. నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా కావాలంటే మంచినీళ్ళు తెచ్చిపెట్టే అమ్మాయి అంటే చెల్లెళ్ళందరూ చుట్టూ కూర్చున్నా వైదేహి పోయి గవాలను ఇమ్మీడియట్గా తెచ్చిచ్చాను. అమ్మ తత్వానికి నలుగురు ఎప్పుడు 10 మంది ఇంటికి వచ్చిపోవాలి, 10 మందిని ఆదరించాలి, శ్రమతో ఉన్న పని కాబట్టి ఎవరు సూటబుల్ అనేది ఆలోచించడంలో వైదేహిని సెలెక్ట్ చేసుకోవడంలో అది ఏమన్నా అంతరార్థమై ఉంటుందేమో అని నా భావం. మీ అభిప్రాయం బాగుంది. తర్వాత ఇప్పుడు ఈ మామూలు విషయానికి వద్దాం. బాపట్లో మా తాతగారు మా బాబాయ్ గారు కలిసిన తర్వాత ఏం చేశారు, మా బాబాయ్ గారు నేను తాతయ్య గారిని నేను వెళ్ళొస్తానండి, బాపట దాకా వచ్చాము, ఇక నేను అక్కర్లేదులేండి వివాహ సంబంధం మాట్లాడుకోవడానికి మీ ఇద్దరు వెళ్ళండి అన్న. కాదు నువ్వు వస్తే కానీ కుదరదని నా భుజం పట్టుకొని ఆయన అసలు నన్ను కదలనీలే, వాళ్ళతో పాటు మళ్ళీ వెనక్కి వెళ్ళా. అమ్మ ఎందుకు వెనక్కి వెళ్ళమందని, అమ్మ ఇందుకే నన్ను రాత్రి లారీ కోసం ఎదురు పంపించి ఆ లారీ ఎక్కి వచ్చేట్టు చేసిందని నేను తర్వాత అనుకున్నా. ఉదన్నా బయలుదేరటం కానీ నా అప్రయత్నంగా నేను లారీలో జిల్లెలు మూడెళ్ళటం కానీ దాని వెనక ఆంతర్యం ఇది అనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. అమ్మ ఇష్టం లేనిదే మనం పోలేం అనేది రూఢిగా నాకు రుజువు అయింది. తర్వాత ఆ రాత్రిపూట అమ్మ ఓపెన్ ఎయిర్లో అమ్మ మంచం మీద కూర్చునుంది. ఇతర విహారాలు ఆవిడ ఒక ఖాయం అనుకుంది, కూర్చుంది ఆవిడ. ఇంతలోకి రామకృష్ణయ్య ఉన్నాడు, నాన్నగారు ఉన్నారు. వాళ్ళు ఏదో వివాహ సంబంధంగా మా బాబాయ్ గారు తాతయ్య గారు వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. నేను మా శ్రీరామ్మూర్తి పోయి అక్కడ ఆ గోడ దగ్గర కూర్చొని వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు అక్కడ ఏం గుడిగుడిలాడుతున్నారు రమ్మని పిలిచారు మమ్మల్ని. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారులే, మేమే అక్కర్లేదు అనుకున్నాం. ఇంతలోకి మాటల సందర్భంలో ఎక్కడో నాన్నగారి కొంచెం తేడా వచ్చినట్టుంది మనసుకి. నాన్నగారితో ఇప్పుడు ఇది తర్వాత మాట్లాడదాం లేని కొంచెం వాయిదా వేసి వెళ్ళారు. అమ్మ లోపల నడుచుకుంటూ వచ్చి నా చేయబట్టుకుని నువ్వు కూడా రారా అని నన్ను తీసుకుని లోపల ఏసీ రూమ్లోకి వెళ్ళి అమ్మకు నాకు భయం వేసింది. ఏదో ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యవహారం ఏదో తేడా వస్తుంది, చెడిపోతుందేమో, మనకు వచ్చిన బంగారం అంటే అవకాశం పోతుందని బాధ కలిగి అమ్మ మంచం మీద కూర్చునుంటే 2 పాదాల మీద పడ్డా. అమ్మ ఇది ఎట్లయినా సరే అయ్యేట్టు చెయ్యి అని దాదాపు వణుకుతూనే భయపడుతూనే ఏడిచానో వణుకుతున్నాను గుర్తు రాలేదు, కానీ చాలా బాధలో అమ్మని ప్రాధేయపడ్డా. లేచి కూర్చున్నా, నమస్కారం పెట్టి కూర్చున్నా. అమ్మ 2 భుజాల మీద చేతులేసి ఊపి నీ చెల్లెలుగా చేసుకుంటాను అనే మాట ఇచ్చింది. మీ చెల్లెలుగా చేసుకుంటాను అనే మాట అన్నదమ్మ. ఇక వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మ మాట ఉంది కాబట్టి నాకు ధైర్యం. సరే నేను అయిపోయింది. తర్వాత ఖాయం మాట్లాడారు. రామకృష్ణ అనేవాళ్ళు ఓకే అంటే ఓకే అనుకున్నారు, అన్నీ జరిగిపోయింది. ఈ విహారంలో నేను కూడా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ నన్ను వెనక్కి పిలిపించడం కానీ ఉండమంటం కానీ అమ్మ ఆంతర్యం అదని నాకు అర్థమైంది. తర్వాత అర్థమైంది. తర్వాత మా పెళ్లి వ్యవహారాలు అవన్నీ జరిగిపోతున్నాయి. పెళ్ళికి వచ్చేసారు, మా వాళ్ళంతా వచ్చారు.
జిల్లెళ్ళమూడిలో పనులు చేసుకుంటున్నారు. అమ్మ మాటల సందర్భంలో అన్నది కానీ వాళ్ళు మా బాబాయ్ గారి మగపిల్లలంతా ఉన్నారు, నేను ఊరికి అమ్మన్నది అమ్మ మనస్సులో ఉండొచ్చు కానీ నేను మామూలు వ్యవహారికంగా బావమరిదిగా పనికిరాను కదా, వాళ్ళు ఉన్నారు కదా. అసలు అంటే మీ బాబాయ్ కూతురు కాబట్టి నేను సొంత అన్నని కాదు కదా, సొంత అన్నను కాదు కదా, వాళ్ళు అన్నదమ్ములు ఉన్నారు కదా ఉద్దేశంతో స్నాతకం టైంకి అసలు ఏం జరుగుతుందో చూద్దామని నేను గజేంద్రమ్మ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నా. అంటే అమ్మ చెప్పినట్లుగా నన్ను సోదరుడిగా ఆ స్నాతకంలో జరగాల్సిన ఇంపార్టెన్స్ నాకు అమ్మ ఇస్తుందా లేదా అనే ఆలోచన కూడా మీకు ఉండాలి. ఉంది, అదే ఉన్నది. ఆ టైంలో నేను మామూలుగా గజేంద్రమ్మ అక్కయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నా. అమ్మ ఎవరినో పంపించింది బయటికి, వ్యక్తి గుర్తులేదు నాకు, పంపించి మదెక్కడ ఉన్నాడో చూసి రమ్మని ఆవరణ అంతా ఎతికిచ్చింది. నేను అక్కడ మంచం మీద పడుకుని ఎందుకనో బాధ వచ్చిందనమాట. నాకెవరు లేరన్నో ఏమిటో రకంగా మనసుకు ఆవేదన వచ్చింది. అమ్మ ప్రేమకి ఆవేదన రావచ్చు, నా పరిస్థితికి ఆవేదన వచ్చి ఉండొచ్చు. బాధపడుతూ పడుకున్నాను. ఇంతలోకి ఎవరో వచ్చారు ఎత్తుక్కుంటూ, ఎక్కడున్నాడో మధు తెలుసుకుంటూ వచ్చి, ఏమయ్యా నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి, అమ్మ నువ్వు వస్తే కానీ బయటికి రానంటున్నది, నువ్వు అర్జెంటుగా రమ్మను, స్నాతకం కార్యక్రమం అయిపోయింది, నువ్వు రావాల్సిందని పిలిచారు. అప్పుడు నేను కళ్ళు తుడుచుకుంటూ అయిష్టంగా, అసలు ఏదో మొత్తం మీద ఏడుపు మొహం ఉంటుంది కదా, ఏడిచా కదా అక్కడ, ఇష్టంగానే వచ్చా. అమ్మ నన్ను నేను వెళ్ళిన తర్వాత అమ్మ వచ్చిన తర్వాత స్నాతకం కార్యక్రమం పిలిచారు. రామకృష్ణన్నయ్య రవి పాదాలు గడటం ఏదో ఉంటుంది కదా స్నాతకం కార్యక్రమం, మా చెల్లెల్ని మీకు ఇస్తామని చేసి అంటాం, ఇది జరుగుతుంది కదా. ఆ టైంలో నేనేదో కొంచెం పెడపెడగానే ఉంటున్నా, ఎందుకంటే కాస్త లోపల గిలి ఉంది కదా, పెడపెడగానే ఉంటున్నా. వాళ్ళేమో రామకృష్ణన్నయ్య వాళ్ళ వైదేహి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళని పిలవటం కడగమంటం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామని, లేకపోతే మనం నెట్టుకుంటూ పోతే ఏమనుకుంటారనే ఉద్దేశంతో నేను కొంచెం వెనకడుగు వేస్తున్నా. ఆ టైంలో అమ్మ మొహం చూశాను నేను. అమ్మ మొహం చూస్తే అమ్మ అన్నది, అమ్మ నువ్వు కూడా కార్యమంది అమ్మ. అసలు అమ్మ ప్రేమకి, అమ్మ మాటకి, అమ్మ వాత్సల్యానికి అసలు తలుచుకుంటే ఆడవటం తప్ప అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. అట్లా జరిగిపోయింది ఆ కార్యక్రమం. సో మీరు కూడా పాదాలు కడిగారు? పాదాలు కడిగాం. పెళ్ళి దగ్గర మొదటి నుంచి చివరి వరకు అమ్మ వెనకాల నుంచి విసిరికర్ర తీసుకుని విసురుతూనే ఉన్నా. అది ప్రత్యక్షంగా వీడియోలో కూడా ఇవాళ కూడా చూడొచ్చు, సినిమాలో అమ్మ సినిమాలో డాక్యుమెంట్. అది అంటే ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉండాలి. తర్వాత కార్యక్రమాల్లో రవికి పిల్లలు పుట్టినా చేసినా ఆహారం చేసినా ఏదైనా మేనమావ సందర్భం అంటూ వస్తే అమ్మ నన్ను తప్పకుండా, అంటే అమ్మ మీ చెల్లెలుగా చేసుకుంటాను అన్నదానికి అమ్మ మాట కట్టుబడి ఉన్నది. అమ్మ కట్టుబడితో పాటు మీ మనసులో ఉన్న కొరత అమ్మ తీరుస్తుంది. అమ్మ మాట సిన్సియరిటీ, అదే నాకు ఆ భావం ఎట్లా వ్యక్తపరచాలో తెలియట్లేదు. అమ్మ అన్న మాటని ఆవిడ అక్షరాల్లో మేనమావ భార్యకు కూడా పెట్టేది ఏదైనా బట్టలు అవసరమైంది ఆ సందర్భాలు బట్టి. నన్ను ఆవిడని మేనమావ భార్యగానే అమ్మ చూసేది. అమ్మ ఆ రకంగా చేసేవారు. రవి వివాహం అయిన తర్వాత నిద్రలకని పరివార సమేతంగా బయలుదేరి అడవులది వచ్చాడు. రవి నలుగురు లేనిది ఎప్పుడు బయలుదేరాడు. ఆయన కూడా జనం ఉండాలి. చాలా వచ్చారు, మిత్ర బృందం వచ్చారు, సిస్టర్స్ వచ్చారు, మన అందరి సోదరి అందరూ వచ్చారు. ఈ సందర్భంలో విషయం చెప్పాలి. నాకు మొదటగా ఆడపిల్ల పుట్టింది. అమ్మ ఆ పిల్లకి హయమా అని నామకరణం చేసింది కానీ పుట్టినప్పటి నుంచి కూడా అనారోగ్యం ఆ పిల్లకి. అంటే అనారోగ్యం అంటే పాలు లోపల పోస్తే గొంతు దిగేది కాదు. పాలు గొంతులో నుంచి లోపల ఎట్లా బతికిందో తెలియదు. 4 సంవత్సరాలు ఉంది. ఒకసారి ఆపరేషన్ కూడా చేయించాము, అది కూడా సెట్ కాలే. అయినా కూడా మాకు మొదటి పిల్ల కదా, అన్ని వేడుకలు అమ్మ దగ్గర చేసుకోవాలని తీసుకెళ్ళేవాళ్ళం. బంగారం గాజు పెట్టినా, గొలుసు పెట్టినా, లేకపోతే నామకరణం అన్న పెద్దానికి అమ్మాయి. మాకు రెండోది మా ఇంటి దగ్గర మామిడి మండ కట్టడం అనే పాయింట్ లేదు. అన్ని జిల్లెలు ముళ్ళని అమ్మ దగ్గర తీసుకెళ్తే అనేది, అమ్మ దీనికి ఎందుకురా ఇవన్నీ అనేది అంటుండేది. కానీ మాకు కూడా ఏదో చక్కగా మంచి రంగుగా బ్రహ్మాండం. మా పిల్లలు ఇంత మటుకు ఎవరు కూడా అంత రంగులు ఎవరు పట్టాల, దానికి ఎందుకని అనేది సరే. అయినా కూడా మాకు వ్యామోహంతో చేయించుకుంటున్నాం. పిల్ల కదా, మీకు అమ్మాయి మీద మీకు ప్రేమ ఉంటుంది, సహజం ఎవరికైనా ఉంటుంది కదా. ఈ సందర్భంలో రవి వాళ్ళు నిద్రలకు వచ్చిన సమయంలో మా అమ్మాయికి జ్వరం తగులుతుంది. జ్వరం తడపర ఏదో సంథింగ్ వచ్చింది. అట్లా వచ్చి కొంచెం అనారోగ్యంగా ఉంది. అనారోగ్యంగా ఉండి రవి వాళ్ళు ఇవాళ వచ్చారు. రేపు మధ్యాహ్నం ఆరోగ్యంతో ఎక్స్పైర్ అయిపోయింది, ప్రాణం పోయింది. అంటే ఇవాళ వస్తే మన్నాడు మధ్యాహ్నం
ఆ రాత్రికి అమ్మ వస్తున్నది. తర్వాత వచ్చిందమ్మా. ఆ రాత్రికి అమ్మ వస్తున్నది. మధ్యాహ్నం పోయింది పిల్ల. కిందటి రోజున రవి వాళ్ళు వచ్చారు. 4 ఏళ్ల నుంచి ఏ పాలు లేకుండా బతికినటువంటి పిల్ల అమ్మ వచ్చే రోజున ఆ రోజే పోవాల్సిన అవసరం లేదు, కానీ పోయింది. ఆ రోజే పోయింది. ఆ రోజు పోయిన తర్వాత మేమేం పిల్ల పోయిందని కళ్ళ నీళ్ళు పెట్టే పరిస్థితి కూడా లేదు మాకు. ఆ రాత్రికి అమ్మ వస్తున్నది, ఆ పిల్ల పోయింది. ఏదో మా అమ్మగారు అనుకున్న ప్రకారం ఏదో రకంగా ముందుగా ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ మట్టి చేసాం. అమ్మ వాడుకున్న వస్తువులన్నీ కూడా వేసాం. అమ్మ పాదుకలు కూడా అక్కడ పెట్టింది మా అమ్మగారు. అసలు ఏదో అంటే అమ్మ రాకుండానే ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. మట్టి చేసాం. మట్టి చేసిన తర్వాత వెంటనే టైం అయిపోతున్నది. బాధపడటానికి టైం లేదు. రాత్రికి అమ్మ వచ్చేస్తుంది. మామిడి మండలు కట్టాలి, తోరణం మండలు కట్టాలి, వాద్యం మేళతాళాలను పిలుచుకోవాలి. ఈ కార్యక్రమం జరిగిందని అమ్మ వచ్చే సందర్భంలో ఏ కార్యక్రమం మిస్ కావడానికి లేదు. వైభవోపేతంగా జరగాలి మా తపన. రాక వస్తున్నది అమ్మ, పైగా ఈమె పొంది వస్తున్నది. ఎట్లా జరగాలో ఏమిటో అనేది ఆనందం. ఈ పరిస్థితిలో ఆ కార్యక్రమాలను చూసుకుంటూ చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. కరణం గారికి వాళ్ళ అమ్మాయి పోయింది, ఈయన ఇంత ఉత్సాహంగా తిరుగుతున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు అంటే వాళ్ళకు కొంచెం విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉన్నా కూడా మాకు ఈ అవకాశం పోతే రాదు కదా, అమ్మ వాళ్ళు రావడం జరగదు అని ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని మా ఊరు బయట మాకు అక్కడ మామిడి తోట ఒకటి ఉంది మాకు. ఆ తోట దగ్గరికి వెళ్ళి బాజాబా యంత్రాలను తీసుకొని రాత్రి 8 గంటలకు ఎప్పుడు వెళ్ళి కూర్చుంటే రాత్రి 11ంటికి అప్పుడు అమ్మ వచ్చింది. ఈ 3 గంటలు అక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఏ లైట్ చూసినా మేళం మోగించేవాళ్ళం. మేళ లైట్లు చూడాలంటే ఆ రోజుల్లో ఇవాళలాగా సమాచార వ్యవస్థ లేదు. సమాచార వ్యవస్థ లేకపోబట్టి అమ్మ పరివారంతో బయలుదేరి వస్తున్నది. అమ్మ వచ్చేసిందని ఆనందంగా మేళాలు మోగిస్తుండేవాడు. సరే ఆ పాట అమ్మ 11 గంటలకు వచ్చింది. మేళ తాళాలతో హారతులు ఇచ్చుకుంటూ ఆనందంగా తీసుకొచ్చా. అమ్మ నన్ను చూసి ఏదో పాపం ఆ రకంగా జాలీగా మొహం పెట్టింది. పాపం పెట్టినా కూడా ఇవేం పట్టలేదు. చక్కగా అమ్మ వచ్చేసింది. మా ఇంట్లో ఉన్నది. రావటం ఏదో అడవలది అంటే పాపం మదని అనుకునేవాళ్ళు. మా అమ్మని బట్టి కానీ ఏమన్నా కానీ వచ్చింది, మా ఇంట్లో దిగింది. మా ఇంట్లోనే స్నానం అది చేసింది, పడుకుంది. పెద్ద సౌకర్యం గల ఇల్లు కూడా కాదు. అట్లాగే ఇబ్బంది పడుతూ అక్కడ నాకు ఇబ్బందిగా ఉన్నా కూడా ఆవిడ హాయిగా ఉంది అక్కడ. మీ ఇంట్లో హాయిగా మర్నాడు పొద్దున పిలిచి నాకు ఒక బొట్టు పెట్టి, తల నూనె పెట్టి, బట్టలు పెట్టి, బిడ్డ పోయినాను కదా, మా ఇద్దరికి పెట్టి బట్టలు పెట్టి అన్నీ చేసింది. తర్వాత మా ఇంట్లో పూజ అవన్నీ చేసుకున్నాం. మా వాళ్ళ మా పక్కన మా బాబాయ్ గారి ఇళ్ళు అవన్నీ తిరిగి వచ్చింది. ఏదో పెద్ద భారీ ఎత్తున కాకపోయినా వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసుకున్నాం. ఆ సాయంత్రం అమ్మ రేపల్ల దర్శనం కార్యక్రమం పొద్దున పూట మా శివాలయంలోకి వెళ్ళింది. శివాలయంలో మా శివాలయం అంటే ఆ శివాలయాన్ని మీరు కట్టించారా? ఆ శివాలయం మా తాతగారు కట్టించారు. అదే శివాలయాన్ని ధర్మకర్తలం మేమే. అమ్మ శివాలయానికి వెళ్ళింది. ఎన్నాళ్ళ కిందట కట్టించారు మీ తాతగారు? 1928 సంవత్సరంలో కట్టించారు. మల్లికార్జున స్వామి దేవస్థానం అది. ఆ దేవస్థానంలోకి వెళ్ళి అమ్మ సుమారుగా 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కట్టించుంటారు. 28 అంటే 25 సంవత్సరాల వయసు అప్పుడు కట్టించారు. అమ్మ శివుడి దగ్గరికి వెళ్ళి తాకి దండేసి వచ్చింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పక్కనే కూర్చుంది. అమ్మ పక్కన కూర్చుంది, హారతి ఇచ్చాము. గర్భగుడిలో కూర్చుంది. అక్కడి నుంచి జనం వచ్చారు. ఊళ్ళో జనం అంతా తెలిసి మండపం మీద కళ్యాణ మండపం ఉంటుంది. ఆ మండపం మీద అటు ఇటు తిరుగుతూ అందరికి వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇచ్చింది. వైభవపేత అమ్మకి తగినంతగా మేము చేసుకోలేకపోయినా ఆ కార్యక్రమం వైభవంగానే జరిగింది. అదొక అనుభవం. ఆ రోజునే మా అమ్మాయి పోవటం, మేము మర్చిపోయి ఈ ఆహారాలు చేయటం, ఇదంతా కూడా అమ్మ అనుగ్రహమని అనుకుంటా. తర్వాత నాకేదో కాస్త మనస్సు హాయిగా లేక కొంచెం టెన్షన్లు ఎక్కువ పడుతున్నా ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో టెన్షన్లు ఎక్కువ పడుతున్న టైంలో ఏమీ తోచక నేను మా ప్రసాదరావు గారు, మా బాబాయ్ చింతాత గారు అబ్బాయి, శ్రీరామూర్తి గారు అన్నగారు మా చింతాత గారు అబ్బాయి ప్రసాదరావు గారు కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాం. దారి ప్రయాణ సౌకర్యాలు లేని టైంలో రాత్రి 11 గంటలకు వెళ్ళి వాత్సల్యాలయం పోర్టికోలో పడుకున్నాం. వాత్సల్యాలయం పోర్టికో అంటే ఇప్పుడు వాత్సల్యాలయం అమ్మ దర్శిస్తున్న గది కాకుండా ముందుగా ఉన్న ఖాళీ స్థలంలో పడుకున్నాం. చెప్పండి. పడుకున్నాం. మా పరిస్థితి ఎట్లా ఉంది? ఎండాకాలం, గాలి లేదు, వాటర్ లేదు, స్నానాలు చేయలేదు, ఒళ్ళంతా చెమట పట్టింది.
ఆ పరిస్థితిలో ఏదో రకంగా పడుకోవాలి కదా, వెళ్ళిన బట్టలతోనే పడుకున్నాం. ఎవరు చూశారో ఏమో, అమ్మ లోపల నుంచి కబురు చేసింది. కబురు చేసి అన్నాలు తిన్నారో లేదో వాళ్ళని కనుక్కురమ్మందమ్మ. ఎన్ని గంటలకు? రాత్రి 11, 12 అయింది. మేము తిన్నామని నమ్మించడానికి కిళ్ళి కూడా వేసుకెళ్ళాం. ఓహో, తెల్ల కిళ్ళి కూడా వేసుకొని చూడు, మా ఎవరో అక్కయ్య వచ్చి అన్నం తిన్నారో లేదో కనుక్కురమ్మంది అమ్మ మిమ్మల్ని అని అంటే, చూడవమ్మ అన్నం తినొచ్చాం, కిళ్ళి కూడా వేసుకున్నాం, చూడమని ఇద్దరు నోరు తెరిచాం. సరే ఈ మాట చెప్పింది పోయి లోపల వసుంధరక్కయ్య, ఎవరో మాకు గుర్తులేదు. లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత అమ్మ వాత్సల్యాన్ని చెబుతున్నాను నేను ఈ ఉదాహరణ. లోపలికి వెళ్ళి చెప్పంగానే వాళ్ళు తినలేదు, వాళ్ళ మొహం, వాళ్ళ ఆకలితో పడుకున్నారు, వాళ్ళని వచ్చి నాకు కనపడమని తీసుకురమ్మని పంపించిందమ్మ. వదిలిపెట్టల, 12 గంటలైనా కూడా వదిలిపెట్టల. రాత్రి 12 గంటలకి అప్పుడు వెళ్ళాము. వెళ్ళి చెమటగా ఉంది కదా, దూరంగా కూర్చున్నాం. దగ్గర రండి అంది. వెళ్ళాం, దగ్గరికి వెళ్తే నిజంగా చెప్పంటారా మీరు తిన్నారా అని అడిగిందమ్మ. తిన్నాం అన్న. తలకాయ తిప్పాం. తినలేదు మీరు, పదండి నేను వడ్డిస్తాను. అమ్మ స్వయంగా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ వాత్సల్యాలయంలో అమ్మ వంటగది ఉంది వెనకాల, ఆ వంటగది గోడ దగ్గర నుంచుని ఆవిడ స్వయంగా స్వహస్తాలతో మా ఇద్దరికి ఇస్తర్లేసి మొత్తం పెడితే, ఆ గిన్నెలో అన్నం కానీ కూరలు కానీ మొత్తం పెరుగుతో సహా ఏమి లేకుండా నాకేసాము ఇద్దరం. నాకేసిన తర్వాత అమ్మంది, మర్చిపోలేమన్నమాట, హృదయానికి హత్తుకునే సంఘటనలు ఇవి. ఈ గిన్నె పట్టుకుని ఇట్లా చూపించింది. తిన్న తర్వాత ఒక్క మెతుకు కూడా లేకుండా తిన్నారని, ఒక్క మెతుకు కూడా లేకుండా తిన్నారని. తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా బాధపడితే మనసుకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చి అమ్మతో చేస్తే, ఆ రోజు అన్నం పెట్టాను గుర్తుందే అంటుండేదమ్మ. ఓ, అంటే అన్నం పెట్టడంలో అన్నం అనేది మనకు భౌతికంగా కనపడుతున్నా ఆవిడ అనురాగం, ఆవిడ అనుగ్రహం ఇవన్నీ కూడా మీకు ప్రసాదించింది అనేది అంటానికి. అమ్మకి అమ్మ రుణం తీర్చుకోలేదండి. అమ్మకి మేము రుణపడి ఉన్నాము. అమ్మ కురిపించిందంతే ఆవిడ ప్రేమను మా మీద. అమ్మకి మేము చేసింది విషం అయితే ఆవిడ కొండంత చేసింది. అంటే కొండంత దేవుడికి కొండంత పత్రిలా కాదన్నట్టుగా మీరు మీ పత్రి మీరు సమర్పిస్తే ఆవిడ నాకు తండ్రి అనే ఆయనకి అభయస్తం ఇచ్చినందుకు దాన్ని అమ్మ అడుగడుగునా కూడా ఆవిడ ఆ తండ్రిగానే బాధ్యత తీసుకుంది. ఈ తర్వాత మీకు అమ్మాయి, ఆ పెద్ద అమ్మాయి చనిపోవటం తర్వాత జరిగిన తర్వాత మీకు ఇంకా 2 ఆడపిల్లలు, తర్వాత మా అబ్బాయి, వీళ్ళందరూ జన్మించారు. తర్వాత ఇంకో సందర్భంలో ఏంటి, అమ్మ సంకల్పం లేదే మనం అసలు ప్రయాణం కూడా కాము, జిల్లెళ్ళమూడిలో కాలు పెట్టాం, అందులో అనుమానం లేదు. జనవరి 1 రోజున బయలుదేరి అడవులది నేను పరివారం రైతుల్ని కానీ వైశ్యాసుని కానీ వాళ్ళని తీసుకుని బయలుదేరాను. మా ఊళ్ళో సన్నిహితుల్ని తీసుకొని అమ్మ పుట్టినరోజుకి వాటికి డొనేషన్స్ అవి ఏదో వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుందని 4 తీసుకుని పోయాను నేను. అమ్మ పొద్దున్న నుంచి నీకోసమే కలవరిస్తున్నది, మధొచ్చాడా అని అడుగుతుంది అన్నారు పైకి వెళ్ళంగానే. నేను పైకి వెళ్ళాను. నువ్వు ఇప్పుడే అంటున్నది నీతో, నీ సంగతి నువ్వు వచ్చావు అంటే అమ్మ మనం ప్రతి కదలిక అమ్మకు తెలుస్తుంది అనే దానికి అది నిదర్శనం. తర్వాత నీ ఎంబడి ఇంకెవరన్నా వచ్చారా అని అడిగింది. నన్ను చూసి నేను ఒక్కడనే వెళ్ళాను గదిలోకి. నా ఎంబడి ఎవరు వచ్చారో నాకు తప్ప తెలియడానికి అవకాశం లేదు, నీ ఎంబడి ఇంకెవరన్నా వచ్చారా అని అడిగింది. అట్లా ఇట్లాంటి చిన్న సంఘటనలు అనేకం ఉంటాయి. గుర్తుగా ఒక సందర్భం వాళ్ళకి చెప్పలేకపోవచ్చు. ఇట్లా అమ్మ అనుక్షణం అడుగడుగునా కనిపెట్టున్నది, అందులో అనుమానం లేదు. ఇంకా అలాగే మీ పిల్లల విషయం గురించి కూడా మీకు మొత్తం 4 పిల్లల్లో ఒక అమ్మాయి చేసిందారు. మీ పిల్లల యొక్క పుట్టుక, వాటి విశేషాలు, అమ్మ అనుగ్రహం ఏమన్నా ఉందా అనే విషయం ఏదైనా ఉంటే చెప్తాను. ఈ సందర్భంలో ఉన్నప్పుడు మా పెద్దమ్మాయి అట్లా జరిగింది అన్నాను కదా. తర్వాత 2వసారి పుట్టిన పిల్ల పేరు శైలజ. ఈ మే 5కి వెళ్ళాము. శైలజ, మేము, మా అమ్మగారు అందరం వెళ్ళాం. కుటుంబం అంతా అక్కడే ఉంది. 5వ తారీఖున అమ్మ కళ్యాణోత్సవం జరిగింది. 6 పొద్దున మా అమ్మాయి రజస్వలైంది. పెద్దమ్మాయి శైలజ. ఆ మాట విన్న తర్వాత అమ్మ అంత సంతోషపడ్డ వ్యక్తి ఇంకెవరుంటారో. నా కోరిక తీరింది. మీ అమ్మాయి పెళ్ళి వచ్చేవాడికి నేను ఎట్లా ఉంటానో, ఈ కార్యక్రమం బ్రహ్మాండం చేయమంది. నా దగ్గర చిల్లి కానీ లేదు.
కానీ చాలా బాగా అందరికి ఉత్తరాలు రాయించింది, అన్నీ ఆవిడే, అమ్మ చెప్పటమే. అమ్మ చెప్పటమే అన్నీ అందరికి ఉత్తరాలు రాయించింది, అందరికీ బట్టలు తెప్పించింది. మేమే తెచ్చుకున్నాం, లేదు తంటాలు పడి తెచ్చుకొని బట్టలు పెట్టించి ఆవరణలో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరినీ పిలిచి ఈ సందర్భంలో బలానా వాడు వచ్చాడేమో పోయి చూసిరారా అంటే వాడు వస్తూ ఉండేవాడు. కింద పోయి మధు వాడు వచ్చాడేమో చూసిరా అనేది, నేను కిందకి వెళ్ళేటోడు నాకు ఎదురు వస్తుండేవాళ్ళు వాళ్ళు. అట్లా ఉండేవన్నమాట. సరే ఆ పాట వైభవంగా జరిగింది. అందరికి బట్టలు అమ్మ స్వయంగా పెట్టింది, నన్ను మా ఇద్దరిని కూర్చోబెట్టింది, అమ్మ కూడా తాగటం అందరికీ ఇవ్వటం అంటది. నాకు మా శ్రీమతికి మా చిన్నమ్మాయి రజని పుట్టిన తర్వాత, రజని పుట్టేటప్పుడు కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బంది పడింది ఆరోగ్య విషయంలో. డెలివరీ టైంలో కాకుండా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం మధ్యలో అబార్షన్స్ అవి అవుతుండేవి. కొంచెం ఆరోగ్య విషయంలో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చి డెలివరీ ఏదో సేఫ్గానే అయింది, ఆడపిల్ల పుట్టింది. నాకేంటి, నేనొక్కడిని, నాకు ఒక్క మగపిల్లాడు కావాలని కోరిక. ఆ టైంలో రవి వచ్చాడు, చైతన్య రేపల్లి వచ్చాడు. రేపల్లో డెలివరీ, రవి రేపల్లి వచ్చాడు. చైతన్య డెలివరీ ఏదో జరిగింది ఆ టైం. చైతన్య పుట్టాడు, రవి కుమారుడు. చైతన్య పుట్టితే రవి ఇట్లా ఉంది పరిస్థితి. డాక్టర్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు డెలివరీ చాలా ప్రాబ్లం అయింది, వెంటనే ఆపరేషన్ చేయించాలి, లేకపోతే పిల్లలు పుట్టకుండాను పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయాలి, వెంటనే అది రేపు పొద్దునే చేయాలి. మీరు అవునన్నా కాదన్నా ఇంకా ఆలోచించడానికి అవకాశం లేదు, మీరు చేయకపోతే పెద్ద ప్రాణానికి మోసం వస్తుంది అని చెప్పాడు. ఇట్లా జరిగింది రవి అని చెప్పాను. రవి అన్నాడు, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు టెన్షన్ పడతావు, నాకు మగపిల్లాడు కావాలని కోరిక ఉంది. రవితో చెప్పాను, ఈ టెన్షన్ ఎందుకు పడతావు, అమ్మ దగ్గర పోదాం పదమన్నాడు. సరే ఆ పాట ఇద్దరం కలిసి ఒక ట్యాక్సీ చేసుకొని రాత్రి 1 గంటకో 12 గంటలకో జిల్లెలమూడి చేరాం అమ్మ దగ్గరికి, రేపల్ నుంచి. సరే అమ్మ గదిలోకి వెళ్ళాం. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అమ్మ పాదాల దగ్గర కూర్చోవటం నాకు అలవాటు. అమ్మ పాదాల దగ్గర నేను ఆ ప్లేస్ ప్రశాంతంగా పడుకోవటం కూడా అక్కడే పడుకోవాలని పీస్ఫుల్గా నిద్రపట్టేది, ఏ టెన్షన్ లేకుండా. అందరూ సేవ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు, నేను ప్రశాంతత కోసం వెళ్ళేవాడిని. తర్వాత ఇట్లా రాత్రి వెళ్ళాను, రవి వెళ్ళి పడుకున్నాడు, నేను అమ్మ పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తూ పడుకున్నాను. నేను అమ్మ నన్ను వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తుంది కానీ నన్ను పలకరిస్తుంది. ఆ రోజు పొద్దున 8 అయ్యింది, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, బ్యాంకులకు వెళ్ళేవాళ్ళు వస్తుంది, బొట్లు పెడుతున్నది, కాఫీలు తాగమంటున్నది, ప్రసాదాలు ఇస్తున్నది. ఆపరేషన్ టైం అయిపోతున్నది, ఇక్కడ డాక్టర్ పెట్టిన టైం అయిపోతున్నది. 8 అయింది, 9 అయింది, 10 అయింది. 10 అయినా నన్ను అమ్మ నాతో పలకల. అక్కడికి వెళ్ళాను, అమ్మతో చెప్పకుండా నేను ఎట్లా వస్తాను, అసలు అమ్మ కోసం కదా మనం వెళ్ళింది, చెప్పకుండా అట్లా కూర్చున్నా. మెల్లిగా 11 గంటలకు లేచి మంచం మీద కూర్చుంది, బాస్కెట్ వేసుకుని, ఇట్లా రాదు. అప్పుడు ఫస్ట్ పొలకు అప్పుడు వచ్చింది. వచ్చి లలిత ఎట్లా ఉందిరా, నా భార్య పేరు లలిత, బాగానే ఉందమ్మా, డెలివరీ అయిందా, అయిందమ్మా, ఆడపిల్ల పుట్టి అంటే అన్నదమ్మా, డాక్టర్ల తెలివితేటల వల్ల అయిందా అంది. లేదమ్మా నీ దయ వల్ల జరిగింది అనుకుంటున్నాను నేను అనగా, ఆపరేషన్ చేయించమంటున్నారమ్మా, ఆపరేషన్ చేయించకపోతే పెద్ద ప్రాణానికి మోసం అంటున్నారు, నీతో చెప్పేద్దామని వచ్చాను అన్నా నేను. అమ్మ అన్నది, ఒక్క నిమిషం నా చేయి పట్టుకొని ఇట్ట కన్నట్ట అని ఇట్ట అని, ఒక్క మగబిడ్డను పుట్టని అంది. ఓహో, బాగుంది, అద్భుతం. ఒక మగబిడ్డను పుట్టని అందండి అమ్మ. నాకు లోపల అదే ఉందిగా, అమ్మ కూడా ఆ మాట అంది. నాకు ఏనుగునెక్కినంత ఆనందంగా ఉంది. ఇక్కడ వీళ్ళంతా గోల, డాక్టర్ అంటున్నట్టు ఏమైనాడమ్మా ఈయన, రేపల్లో డాక్టర్ అంటున్నట్ట ఏమైనాడు ఈయన, ఆపరేషన్ టైం అయిపోతున్నది, రాలేదు ఇంకా, ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణాన్ని మోసం అన్నా కదా, మరి ఆపరేషన్ టైంకి ఎక్కడికి పోయినాడు ఈయన, వస్తాడండి ఆ టైం అయిపోయిన తర్వాత చూసి ఈయన ఇంకేమో జరుగుతుంది అన్నట్టు. అట్లా తర్వాత నా కుమారుడు పేరు సతీష్, వాడిని ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఎప్పుడు వెళ్ళినా నేను, ఈసారి అందరికీ మగపిల్లలేరా, ఈసారి అందరికీ మగపిల్లలేరా అంటుండేదమ్మా. ఎంత భయపడ్డామో అంత హెల్తీగా ఆరోగ్యంగా డెలివరీ అయింది, మగపిల్లాడు పుట్టి. అంటే మీ మనసులో ఉన్న కోరికని అమ్మ ప్రసాదించింది, ఆ రకంగా ప్రసాదించింది. డాక్టర్లు చెప్పినట్లుగా అనుకున్నట్టయితే మీరు మీ అబ్బాయిని పుట్టే అవకాశం ఇవ్వకుండానే మీరు ఆల్రెడీ ఆపరేషన్ చేయించి ఉండేవాళ్ళు.
అమ్మ అనుగ్రహం, అమ్మను నమ్ముకున్నారు కాబట్టి మీ కోరికని ఆవిడ ఆ రకంగా తీర్చి కాపాడింది. బాగుంది. కాలాతీతం అయిపోతుంది అనుకోకుండా ఉంటే ఈ సందర్భంలో ఏంటంటే మే 5న మేము అమ్మ నాన్నగారికి కళ్యాణం చేసుకునే వాళ్ళం కదా. మే 5 అమ్మ నాన్నగారు కళ్యాణం చేసుకుంటున్న టైంలో రామకృష్ణ అనేది పెద్ద ఇష్టం ఉండేది కాదు ఈ కార్యక్రమం. అంటే ఎందుకంటే లౌకికంగా ఏదైనా విమర్శ వస్తుంది అని ఏం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో ఏదో పాప ఆయన. అంటే అమ్మకి నాన్నగారికి కళ్యాణం మీరు చేసుకోవటం అంటే అది మే 5 పబ్లిక్గా జరిగే ఫంక్షన్ కాకుండా మీరు ప్రైవేట్గా ఏదన్నా చేసేవారు? ప్రైవేట్గా మేము పూలు దండలు అన్నీ తీసుకెళ్ళి పొద్దున్న 7 గంటలకు కూర్చుంటే అవి మా బుట్టల్లోనే మా సంచుల్లోనే వడిలిపోయి సాయంత్రం దాకా అట్లాగే ఉండేవి. ఓహో. ఆ రోజుని ఒక మే 5కి వెళ్ళాం మా వాడు పుట్టిన తర్వాత. మీరు ఏం చేసేవారు కళ్యాణం అంటే? కళ్యాణం అంటే ఏం చేశారు, మామూలు దండలు పూలు పూజలు చేసుకునేవాళ్ళం, తరంబ్రాలు బియ్యం పాదాలు పోసుకునేవాళ్ళం. మాకమ్మ మళ్ళా ప్రసాదం అది ఇచ్చేది. అమ్మ పాదాలకు నాన్నగారి పాదాలకు తరంబ్రాలు బియ్యం పోసుకోవటమే కళ్యాణం చేసుకుంటాం. అంతే మీరు చేసుకునేవారు. నాన్నగారి యొక్క రియాక్షన్? అమ్మ సరే, నాన్నగారు కూడా ఇష్టంగానే వచ్చేవారు. నాన్నగారు ఆయన ఎప్పుడు కాదని అనలేదు. అలా మే 5కి మా అబ్బాయి పుట్టిన తర్వాత మే 5కి వెళ్తే రాత్రి 11 గంటలకో 10 గంటలకో మాకు ఇంటర్వ్యూ దొరికింది అమ్మ దగ్గరికి. పొద్దున వెళ్ళిన వాడు పూజ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి రాత్రి 10 గంటలకు వెళ్ళింది. అప్పుడు పూజ చేసుకొని అమ్మ గదిలో కూర్చున్నాం. గది నిండా వచ్చారు, మా బంధువులంతా ఉన్నారు. కూర్చొని పేరు పెట్టించడానికి వెళ్ళాం. పేరు పెట్టించడానికి వెళ్తే అమ్మ ఎట్లా చేస్తుందో చూడు, ఎరా ఏం పెడదాం పేరు అంది అమ్మ. మిమ్మల్ని? నన్ను. మీ అబ్బాయికి? నేను పేరు పెట్టుకునే కాడికి నీ దగ్గరికి రావటం దేనికమ్మా, నువ్వే పెట్టాలన్నా. సరే అంది. మీ తాతయ్య పేరేంటిరా? నాకు లోపల చాలా టెన్షన్ పడుతున్నా. మా తాతగారు నన్ను పెంచారు, చాలా ప్రేమగా చూసేవాళ్ళు, సత్యనారాయణరావు గారు ఆయన పేరు. మా నాన్నగారిని నేను ఎరగను, ఆయన పేరు నరసింహ శర్మ గారు. ఈయన పెంచిన ప్రేమ కన్న తండ్రి ఇద్దరిలో ఏది ముఖ్యమో ఇద్దరిని కలిపి ఎట్లా పేరు పెట్టడం అనేది కూడా కొంచెం నాకు మనసులో ఉంది. కానీ ఫైనల్ అమ్మదేనని అమ్మకి నేనేం చెప్పలే. అమ్మ అన్నది మీ నాన్న పేరేంట్రా అంది. నరసింహ శర్మ అన్న. మీ తాతయ్య పేరేంట్రా అంది. సత్యనారాయణ గారు అన్న. నరసింహ సతీష్, మధ్యలో ప్రేమ నాది. నరసింహ ప్రేమ సతీష్ అని పెట్టి నరసింహ సతీష్ మధ్యలో ప్రేమ నాది అని అమ్మ పెట్టింది. అది అట్లా జరిగిందని. చాలా బాగుంది. అమ్మ ఇట్లా అనేకం చేసింది ప్రసాదరావు గారు. మరి నేను ఎన్నని చెప్పగలను? మీరు అన్నీ చెప్పాల్సినవే, అన్నీ మంచివే. మీ జ్ఞాపకం వరకు మీరు ఎంతైనా చెప్పవచ్చు. మీరు మిగతా చెప్పడానికి ఏదన్నా మీరు ఆలోచించుకుంటారంటే కొన్ని నేను అడగాల్సిన క్వశ్చన్స్ వేస్తాను. ఇంకొకటి చెప్తాను, చెప్పండి. అమ్మ భౌతికంగా కాకుండా శరీరకంగానే ఉన్నప్పుడు కాకుండా తర్వాత జరిగిన సంఘటన ఒకటి, మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది చెప్తాను. నేను శ్రీమతి ఇద్దరం కలిసి అమెరికా వెళ్ళాం. ఓహో. అమెరికా వెళ్ళి మా చిన్నమ్మాయి ఉంది అక్కడ, డెలివరీ కోసం వెళ్ళాం. అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళారు తల్లిదండ్రులు. అమ్మాయి పేరు రజని. డెలివరీ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉండగానే నా షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు అక్కడ నిండిని. మీరు అమెరికా వెళ్ళిన సందర్భంలో 60 సంవత్సరాలు అక్కడ నిండి? అక్కడ 60 సంవత్సరాలు అక్కడ నిండిని. బాగుంది. అక్కడ నిండితే అప్పుడు 60 సంవత్సరాలు నిండి అప్పుడు షష్ఠి పూర్తి చేసుకోలేదే ఏమిటి అని మా ఆవిడంటే అన్నాను. షష్ఠి పూర్తి ఇక్కడ ఉన్నాం కదా ఎట్లా చేసుకుంటాం? అమ్మకి ఫోన్ చేసి అక్కడ కొబ్బరికాయన్న కొట్టి భోజనాలన్నా పెట్టమని చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి అందండి. నేనన్నాను, ఫోన్ చేస్తే కానీ చెప్పనమ్మా, ఫోన్ చేస్తే కానీ తెలియనమ్మా, మనకు అనవసరము, మనం ఇక్కడే పూజ చేసుకుందాం, పూలు తెచ్చుకుందాం, కొబ్బరికాయలు తెచ్చుకుందాం అని పూలు కొబ్బరికాయలన్నీ కూడా కిందటి రోజున వెళ్ళి తెచ్చుకొని అక్కడ ఉన్న 6 నెలలు రోజు అమ్మకు పూజ చేసుకోవటమే నా పని, వేరే పనే ఉండేది కాదు. సరే ఆ రోజు అంతా వివరంగా మా అల్లుడు అన్నీ ఉండి ఎంబడి నుండి అన్నీ తెచ్చి ఏర్పాటు చేశారు. చక్కగా బ్రహ్మాండంగా పూజ చేసుకుంటున్నాం. అమ్మ రాలేదనుకుంటున్నాం కదా, అమ్మకి చెప్పలేదనుకుంటున్నాం. ఇంతలో అమ్మ దగ్గర అన్ని పూజ చేసుకొని దీపారాధన చేస్తున్న సందర్భంలో అమ్మ మ్యాగజైన్ అమ్మ ఫోటోతో నవ్వుతూ ఉన్న ఫోటో తెచ్చి మా అల్లుడు గారు అమ్మ వచ్చిందండి ఇప్పుడే అని చెప్పి అమ్మ మెసేజ్ అన్ని పుస్తకం తెచ్చి నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో అమ్మ వచ్చినట్టే భావించాను నేను. చాలా బాగుంది. తర్వాత అమ్మ వచ్చింది కదా, ఇంకో అయ్యమక్కే రాలేదే అని అనుమానం వచ్చింది మాకు.
ఇట్లా ఊరికే అమ్మకు పరిచయం చేతుంది కదా, మన జీవితం అంతే. హైమక్కే రాలేదే, హైమక్కే రాలేదంటే అప్పుడు మన శాంత అమెరికా వచ్చింది. శాంత అంటే ఆవిడ లెక్చరర్గా పనిచేస్తుంది. అమెరికా వచ్చి నేనున్నానని తెలుసుకొని నాకు బెస్ట్ విషెస్ చెప్పి ఫోన్ చేసి చెప్పింది. చెప్పి ఎక్కడో చాలా న్యూయార్కో ఎక్కడో దిగింది. మేము అనుకోకుండా వాళ్ళ బ్రదర్ ఎవరో కజిన్ బ్రదర్ ఉన్నాడు. మేము ఆస్టిన్ వెళ్ళాం. ఆస్టిన్ వెళ్తే ఆ కజిన్ బ్రదర్ మా సొంత అవతల ఉంటాడు. ఆ అవతల పక్కన ఆ అమ్మాయి దిగి, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోలేదు కదా, హయమ అనుకుంటున్నాం కదా, మేము హయమ రాలేదనుకుంటున్నాం. శాంత కూడా బ్యాచులర్ కదా. మరి మర్చిపోయిన ఇంకోటి, ఇక్కడ కిందటి రోజున హయమకి నివేదన పెట్టాలని మైసూర్ పాకు చేయాలి అనుకున్నాం. మైసూర్ పాకు చేయాలనుకుంటే మైసూర్ పాకు ఇంట్లో చేయడానికి అల్లుడు గారి తింటున్నాం, కూర్చున్నాము. మైసూర్ పాకు చేయి, రవ్వ రొడ్లు చేయి అంటే బాగుండదు అని చేయలేదు. తర్వాత శాంతి వచ్చి సూక్ష్మంగా చెబుతున్నా, మైసూర్ పాకు చేసుకుని డబ్బా నిండా పెట్టుకుని మైసూర్ పాకు తెచ్చి మాకు ఇచ్చింది. హయం వచ్చింది అనుకుని మేము పసుపు కుంకం చీర ఇచ్చి మా రజని కూడా చాలా సంతోషపడింది. హయమ వచ్చింది, అమ్మ వచ్చారయ్యా మా షష్ఠి పూర్తి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.